అందరికీ ఈరోజు అటుకులతోటి ఊతప్పం చేస్తున్నానండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. పిండి ఏదైనా నానబెట్టకపోయినా కూడా తొందరగా రెడీ అయిపోతాయి. అరకప్పు అటుకులు తీసుకున్నానండి. అటుకుల్లో కొంచెం దుమ్ము ఏదైనా ఉంటుంది కదా, కాస్త శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఒకసారి ఆ దుమ్మంతా పోయేదాకా కడిగేసుకోవాలి. నలపకూడదు అన్నమాట. నలిపాము అంటే అవన్నీ మెత్తగా అయిపోతాయండి. నలపకుండా పైన ఇలాగా కడిగేసుకోవాలి. చూసారా, నీట్గా కడిగానండి. అలాగే 3/4 కప్పు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి. 3/4 కప్పు సుజీ రవ్వ అన్నమాట. ఇందులో కూడా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అలాగా వంచేసుకోవాలండి. దీని మీద వాటర్ కూడా వంచేసుకుంటే ఏదైనా దుమ్ము ఉంటే కదా పోతుంది కదా. ఒక్కసారి అలాగా వాటర్ వంచేసుకొని అందులో మంచినీళ్ళు పోసుకోవాలండి. అంటే మంచినీళ్ళతోనే కడిగాంలేండి ఇప్పుడు దాకా. పోసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేయాలండి. ఒక 2 నిమిషాలు అలా పెట్టేసాము అంటే ఇదిగో చూసారు కదా, ఈ విధంగా నానిపోతుందన్నమాట పిండి. అంటే ఈ విధంగా రవ్వ అంతా అలాగే అటుకులు కూడా నానతాయి చక్కగా. నానిన తర్వాత చూసారుగా, ఇదిగో మెత్తగా నానిపోయాయి అన్నమాట. 1 నిమిషం అలాగా పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి టిఫిన్ ఏమీ రెడీగా లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు మనము. ఇదంతా మిక్సీలో వేస్తున్నానండి. మిక్సీ జార్లో వేసి ఇందులోనే మనము ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు పెరుగండి. 2 స్పూన్లు అండి. కప్పులు పెరుగు ఏమీ వేయక్కర్లేదు. అసలు పెరుగు వేసుకోకపోయినా కూడా చక్కగా వస్తాయి. కొంచెం మెత్తగా రావడం కోసం నేనైతే 2 స్పూన్లంత పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే ఉప్పు అండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే కొంచెం సోడా ఉప్పు వేస్తున్నానండి. అంటే తినే సోడా అన్నమాట. కొంచెం వేసాను. అలాగా మిక్సీ పట్టేశానండి. ఈ విధంగా చూసారా ఎంత చక్కగా వచ్చిందో పిండి. అయితే భలే ఉందండి. అసలు చాలా బాగా వచ్చిందనమాట పిండి. మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇంక ఇందులో ఏమీ కలపక్కర్లేదండి. ఇంకా ఏమీ కలపాల్సిన అవసరం అయితే లేదండి అసలు. ఇప్పుడు మనం ఊతప్పం చేసుకోవడానికి కొంచెం క్యారెట్ తురుముతున్నానండి. క్యారెట్, ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకుంటే ఊతప్పానికి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కదండి. ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా ఊతప్పం అంటే ఎలా చేస్తారనుకుంటున్నారు? పిండి బాగా పులియబెట్టేస్తారనమాట. ఏముందండి, మన దోశ పిండి మిగులుతుంది కదా, అది పుల్లగా అయిపోగానే అది ఊతప్పం కింద చేసేస్తూ ఉంటారనమాట టిఫిన్ సెంటర్లో. కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది కదండి, అది పక్కన పెట్టేస్తారు. ఆ పిండిని ఊతప్పంలాగా తయారు చేస్తారనమాట. అంతేనండి. అలాగే చూసారా, ఉల్లిపాయలు ఇవన్నీ కోసి రెడీ చేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. అప్పటికప్పుడు చక్కగా చేసేసుకోవచ్చండి. ఇది టిఫిన్ లాగా చక్కగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు కడగడానికి వెళ్ళానట్టు. ఉల్లిపాయలు కూడా చక్కగా కట్ చేసుకోవాలండి సన్నగా. పచ్చిమిరకాయలు కూడా ఇలాగ మధ్యలోకి కట్ చేసి ఆ తర్వాత సన్నగా చేస్తున్నానండి. ఇలా సన్నగా చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి కదండి, బాగుంటాయి అన్నమాట. పచ్చిగా ఉండకుండా 2 పచ్చిమిరకాయలు సరిపోతాయండి. మీరు పచ్చిమిరకాయలు చిన్నపిల్లలకైతే వేయకండి, చిన్నపిల్లలు తినరు కదా. తినేవాళ్ళు ఉంటే చక్కగా ఇలా కోసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక అల్లం ముక్క కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చిన్న అల్లం ముక్క తీసుకున్నాను.
ఈ విధంగా సన్నగా చక్కగా తరిగేసుకోవాలి. సన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఆ పిండి అనేది మీరు వేసి అక్కడ పెట్టుకున్నాక ఇలాగ పెనం పెట్టేసుకొని మనం ఇవన్నీ కట్ చేసుకుంటే ఆ పెనం కూడా చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ పెనం ఏంటంటే ఎక్కువ టైం పట్టదండి, ఎక్కువ టైం పట్టదన్నమాట, తొందరగానే వేడైపోతుంది. అదే మా టిఫిన్ సెంటర్లో పెనాలనుకోండి కనీసం ఒక అరగంట పడుతుందన్నమాట అవి వేడి అవ్వడానికి. చాలా లావు ఉంటాయి అవి. గ్యాస్ అంతా అయిపోతూ ఉంటుందన్నమాట మా టిఫిన్ సెంటర్లో అది వేడెక్కడానికే. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా సన్నగా అన్నీ రెడీ పెట్టేసుకుంటే ఊతప్పం చేసుకోగానే దాని మీద యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వెలిగిస్తున్నానండి స్టవ్. ఇంకా పిండి అన్నీ రెడీ అయిపోయాయి. పిండి ఇంకా వాటర్ ఏమీ కలపలేదండి ఎక్కువ. మనం ఊతప్పం చేసుకుంటున్నాం కదా, దోశలకైతే ఇంకొంచెం కలుపుకోవచ్చు. పెనం కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఊతప్పం రెడీ చేసుకోవడమే. నేను ఆయిల్ తేవడానికి వెళ్ళానన్నమాట అటు. ఆయిల్ లేకుండా కూడా చేసేసుకోవచ్చండి. ఆయిల్ ఇష్టం లేకపోతే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరమే లేదండి. ఈ పెనాల మీద ఒక్క చుక్క ఆయిల్ వేయకపోయినా కూడా చక్కగా వస్తాయి అన్నమాట. అందరూ అనుకుంటారు నాన్ స్టిక్ అయితేనే ఆయిల్ వేయకుండా వస్తాయేమో అనుకుంటారు. మామూలుగా మా టిఫిన్ సెంటర్లో కూడా దోశలకి ఎవరు ఆయిల్ ఎక్కువగా వేయించుకోరండి, చాలా తక్కువే వాడతారు ఆయిల్. అందరూ ఆయిల్ మంచిదే వాడతామండి, అయినా కూడా ఆయిల్ తినకూడదు కదండి, కొందరు తినరన్నమాట ఆయిల్ ఎక్కువగా. అలాంటి వాళ్ళకి వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసి దోశ వేసి ఇస్తామండి. చుక్క ఆయిల్ కూడా వేయకుండా చేయొచ్చు అన్నమాట. ఈ పెనాల మీద చక్కగా వస్తాయి, ఏమీ అంటుకుపోవండి. పెనాలు రాగానే అందరూ దోశ వేస్తున్నారు, ఒక్కొక్కసారి అంటుకుపోతుందండి. నేను ఎంత పన్ను చేసి ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అంటుకుపోతుంది. ఎందుకంటే 2-3 రోజులు కష్టంగా ఉంటుంది కదండి. 2-3 రోజుల తర్వాత చక్కగా వస్తాయండి దోశలు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, టెన్షన్ పడకండి ఎవరు, చక్కగా వస్తాయన్నమాట దోశలు ఈ పెనాల మీద. ఇది మీరు వాడుతూ ఉంటే ఇంకా ఇంకా బాగా వస్తాయి అన్నమాట దోశలు. ఈ పెనంలో పాడైపోవడానికి ఏమీ లేదండి, ఇంకా మనకి మెరుగ్గా తయారైద్ది కానీ పాడవ్వదండి అసలు. చక్కగా నీట్గా అవుతాయండి పెనాలు. దోశ మీకు ఎలా కావాలంటే అలా వస్తుందండి, అబద్ధం చెప్పట్లేదండి నేను. ఎందుకంటే మేము ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టే చెప్తున్నానండి. ఈ విధంగా ఆయిల్ అస్సలు వేసుకోకుండా కూడా చక్కగా చేసేసుకోవచ్చండి దోశలు కానివ్వండి. అలాగే అంటే నేను చెప్పాను కదా అని కొత్త పెనం రాగానే అస్సలు ఆయిల్ వేయకుండా మీరు వేయకండి. కొంచెం ఆయిల్ తోటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా రఫ్ చేయండి. రఫ్ చేయండి అనగానే ఏంటంటే ఊరికే అలా అలా అనకండి, కొంచెం గట్టిగా రఫ్ చేయండి. చక్కగా వస్తాయండి దోశలు, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మీకు అంతకీ రావట్లేదు అంటే మేము తీసుకొని వేరే పెనాలు ఇస్తాంలేండి. చూసారా, మనం ఇప్పుడే కలుపుకున్నాము అయినా కూడా హోల్స్ వస్తున్నాయి. చక్కగా నీట్గా ఉందండి పిండి. ఎందుకంటే మనం అటుకులు వేసాం కదండి, అందుకే ఇలా మెత్తగా వస్తున్నాయి అన్నమాట. అటుకులు వేసాం కాబట్టి పెరుగు వేయకపోయినా కూడా పర్వాలేదు. అందరూ అనుకుంటారు బాగా కప్పు పెరుగు వేయాలి, పెరుగు వేస్తే కానీ మనకి రావు అని అనుకుంటారు. అలా కాదండి, అసలు పెరుగు వేయకపోయినా కూడా ఇలాగే వస్తాయి. అటుకులు యాడ్ చేసాం కదా, అటుకుల వల్ల మనకి మెత్తగా వస్తాయి అన్నమాట. మంచిగా నీట్గా ఇలాగా అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ
పన్నీర్ వేసుకోవచ్చు, మనకు నచ్చినవి వేసుకొని చక్కగా తినేయచ్చండి. కమ్మగా ఉంటాయి అన్నమాట. చుక్క ఆయిల్ వేయకుండా కూడా చేసుకోవచ్చండి. లేదంటే అంత ఆయిల్ లేకుండా తినలేము అనుకుంటే ఒక చుక్క ఆయిల్ ఈ విధంగా వేసుకోండి, సరిపోతుంది చక్కగా. ఆయిల్ కూడా మనం ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. ఆయిల్ వేసుకోకూడదు అనుకున్నప్పుడు శుభ్రంగా పెనమంతా క్లీన్ చేసేసుకొని, అంటే ఊరికే సర్పు పెట్టి రుద్దేసి కాదండి, ఒకవేళ శుభ్రంగా కడిగినా కానీ ఫస్ట్ ఒక చుక్క ఆయిల్ పెట్టి రఫ్ చేయండి, ఆ తర్వాత వాటర్ వేసి తుడి చేయండి. వస్తాయి దోశలు అయితే చక్కగా వస్తాయండి. మధ్యలో ఏంటంటే మధ్యలో కాలుతుంది, చుట్టూరు కాలట్లేదు అని అన్నారు. అంటే మామూలుగా వేరే పెనాల మీద అలా అవుతుందంట. అయినా కూడా మీరేంటంటే స్టవ్ ఫస్ట్ హైలో పెట్టేసుకొని ఆ తర్వాత తగ్గించేసుకోండి, లేదంటే ఆపేయండి. ఇప్పుడు మనం సిమ్లో పెడతాం కదండి, సిమ్లో పెట్టినప్పుడు అది మధ్యలో వచ్చిద్ది అనమాట మంట. ఆ మధ్యలో కాకి ఎక్కువైపోయి మనం పిండి వేయగానే మన గెరిటికే వచ్చేసిద్ది, పిండి తిరగదన్నమాట దోశ, మన గెరిటితో పాటు వచ్చేస్తుంది అనమాట. అందుకని నేనేం చెప్తున్నానంటే హైలో పెట్టుకొని వేడవ్వనివ్వండి, తర్వాత స్టవ్ ఆపేయండి. ఆపేసి ఒక చుక్క వాటర్ చల్లేసి చక్కగా నీట్గా తుడిచేసి దోశ వేయండి. మొత్తం పెద్ద దోశ వేయండి. క్రిస్పీగా కావాలంటేనండి ఆ విధంగా కరకరలాడుతూ ఇష్టపడతారు కదా వాళ్ళకన్నమాట నేను చెప్పేది. ఇలాగ ఊతప్పాలు వేసినప్పుడు ఏం ఉండదులేండి, అవి ఎలాగో మెత్తగానే ఉంటాయి కాబట్టి మంట ఎలా ఉన్నా పర్వాలేదన్నమాట. స్టవ్ సిమ్లో ఉన్నా పర్వాలేదు, హైలో ఉన్నా పర్వాలేదు. ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఒకళ్ళు మనకి పెనం తీసుకున్న వాళ్ళు వైజాగ్ వాళ్ళు వీడియో తీసి పంపించారండి మనకి. చాలా బాగా వచ్చాయంట దోశలు. అది షార్ట్ వీడియోలో పెడతానండి, మీరు చెక్ చేయండి ఒకసారి. వాళ్ళు షార్ట్ లాగా తీసి పంపించారనమాట. మామూలుగా ఇంట్లోనే అన్నమాట, ఇంట్లో వాళ్ళు దోశలు వేసుకుంటూ మనకి తీసి దోశలు ఎంత బాగా వచ్చాయో చూపించారనమాట మనకి. అది షార్ట్ వీడియోలో పెడతానండి, తప్పకుండా చూడండి అందరూ. ఇదిగోనండి ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవడమేనండి. ఇంకా మనకి పన్నీరు అలాగే ఏం కావాలంటే అవి వేసేసుకోవచ్చు అన్నమాట. కూరగాయలు మరీ ఎక్కువ కూరగాయలు వేసుకున్నా కూడా అంత బాగుండదులేండి. ఉల్లిపాయలును, క్యారెట్, పచ్చిమిరకాయలు, అల్లము, ఇంకా కావాలంటే కొంచెం జీలకర్ర వేసుకుంటే కమ్మగా ఉంటాయి అన్నమాట టేస్టు. ఎప్పుడైనా సరే చక్కగా టిఫిన్ ఏమీ లేదు అని టెన్షన్ పడకుండా ఈ విధంగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ కావాలంటే చక్కగా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేస్తున్నానులేండి. ఎన్ని కావాలంటే అన్ని చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా మళ్ళీ తిరగేసిన ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇది దోశ పొడి అండి, మనం చేస్తాం కదా ఇంట్లో, అదేనమాట. అది కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఊతప్పానికి. ఎక్కువ వేయట్లేదండి ఆయిల్, ఊరికే ఒక చుక్క అలా వేస్తున్నాను అన్నమాట. మీకు ఎక్కువ టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చులేండి, పిండి ఏం పాడవదు. ఈ పిండి ఏంటంటే తొందరగా నానిపోయిద్దండి, అటుకులు వేస్తాం కదా, అటుకుల వలన తొందరగా నానిపోతుందన్నమాట. అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు, మీకు టైం ఉంటే కొంచెం నానబెట్టుకోండి పర్వాలేదు, ఇంకా మెత్తగా వస్తాయన్నమాట నానబెట్టుకుంటే. అలాగా ఉదయం పూట మనం వేరే పనులు చేసుకునే లోపు పిండి రెడీ చేసి పక్కన పెట్టామంటే చక్కగా నానిపోతుందండి. అన్నీ ఇలాగా చేసేసానండి, చేసేసి పక్కకు పెట్టేసాను అన్నమాట. ఇంకా ఇడ్లీ కారంతో ఒకటి చేద్దామండి.
ఏ పొడులు ఉంటే ఆ పొడులు వేసుకోవచ్చండి. చక్కగా కంది పొడి ఇంట్లో, అలాగే శనగ పొడి, మన ఇష్టం అండి. ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. చక్కగా ఏ పొడులైనా వేసుకొని చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. అవిసె గింజల పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసుకుంటే చక్కగా ఆరోగ్యానికి కూడా మంచిదండి. అలాగా అవిసె గింజల పొడి చేసేసుకొని, అంటే కారం అన్నమాట, అవిసె గింజలతోటి చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే అవి తింటే చాలా మంచిదంటండి. లేడీస్కి కూడా ఆరోగ్యంగా ఉంటారంట. నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇలాగ మనకి ఏదైనా తినబుద్ధి కానప్పుడు దోశ మీద వేసుకొని తినేయచ్చు అన్నమాట. ఊతప్పం మీద ఇలాగ వేసుకొని చక్కగా తినచ్చు. ఇలాగ చేసేసానండి. కొన్ని అయితే చేసేసి పక్కన పెట్టేశాను అన్నమాట. మా బింగు అరుస్తుందండి, ఎవరో వచ్చినట్టున్నారు. అది గేటు దగ్గర చప్పుడు అయితే చాలండి అరుస్తూ ఉంటుందన్నమాట. కొంచెం కూడా చప్పుడు అయిందంటే అస్సలు ఊరుకోదు. అన్నీ ఇలాగా రెడీ చేస్తానండి. పెనం ఏం పాడవదండి. పాడైపోయినా ఎలా క్లీన్ చేసుకోవాలో అది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఎందుకంటే మా టిఫిన్ సెంటర్లో ఎప్పుడు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాము. 6 నెలలకి అలాగా క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసిన తర్వాత ఎమ్మటే దోశ రాదండి. మళ్ళీ కొంచెం మళ్ళీ దానికి పన్నులాగా చేసుకోవాలి. మనము చేసుకుంటే వస్తుంది. చాలామందికి తెలిసే ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. ఎందుకంటే దోశలు చేస్తూ ఉంటారు కదండి ఇంట్లో, వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటుంది ఎలా పన్ను చేసుకోవాలి ఏంటి అని. అయినా కూడా నేను ఒక వీడియో అయితే చేస్తానండి. మళ్ళీ కొంచెం టైం దొరికినప్పుడు చక్కగా ఒక వీడియో చేసి పెడతాను. మీ దగ్గర ఏదైనా పాత పెనాలు ఉన్నా కూడా అవి మీరు పన్ను చేసుకోండి. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం. మీ దగ్గర ఉంటే అది కూడా చక్కగా నీట్గా చేసేసుకొని అలాగా కొనకుండా సరిపోతుంది కదండి. పక్కకి పెట్టేసింది ఏదైనా ఉంటే కనుక అది ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఈసారి వీడియో చేసి పెడతానన్నమాట. పక్కకు పెట్టేసిన పెనమైనా సరే తీసుకొని చక్కగా మీరు క్లీన్ చేసుకొని వాడుకోండి. పెనాలు ఉండంగా ఎందుకండి కొనుక్కోవడం, ఇంకా సరిపోతుంది కదా. ఇంట్లో పక్కకు పెట్టేసి ఉన్నారనుకోండి, చక్కగా క్లీన్ చేసుకొని అది వాడేసుకోండి మీరు. అన్నీ ఇలా చేసేసానండి. పిండి మొత్తం చేసేసాను అనమాట. ఇంకా పక్కకి పెట్టలేదు. ఇంకా మళ్ళీ అది కొంచెం ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టడము ఇదంతా ఎందుకులే అని నేను అన్నీ రెడీ చేసేసా. ఈవినింగ్ టిఫిన్కైనా కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కొందరు ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదండి, శనివారము శుక్రవారము, ఆ విధంగా అప్పుడు కూడా ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు. పులుపు తినకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆ పెరుగు వేసుకోకండి. పెరుగు వేయకపోయినా కూడా బాగా వస్తాయండి, చక్కగా వస్తాయి అన్నమాట. అయిపోయిందండి పిండి, ఇంకా లాస్ట్ అన్నమాట ఇది కూడా చేసేసి పక్కన పెట్టేద్దామని. ఎందుకు, నాకు కూడా ఒక పని అయిపోతుంది కదా. అన్నీ చేసి పక్కన పెట్టామనుకో పిల్లలు తినడానికి సరిపోతుంది. ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నాకు. ఇంకా అలా అని చెప్పి అన్నీ చేసేసాను ఒకేసారి. దీని మీద అయితే ఏ పొడి వేయలేదండి, ఇలాగా రెడీ చేసాను అనమాట. ఏ పొడి వేయకుండా ప్లెయిన్గా చేసేసా. ఒక 2 చేశాను ఆ విధంగా ప్లెయిన్గా చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. రెడీ అయిపోయాయండి అన్నీ. అలాగే పల్లీ చట్నీ అనమాట, ఎండుమిరకాయలతో చేశానండి. పల్లీ చట్నీ భలే కమ్మగా ఉంటుందండి ఇదైతే. అసలు చట్నీ పచ్చిమిరకాయలతోనే బాగుంటుందేమో అనుకుంటారు, ఎండుమిరకాయలతో కూడా చాలా కమ్మ టేస్ట్ వస్తుంది అనమాట. ఎంత కమ్మగానో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి ఈ చట్నీ కూడా. నేను కావాలంటే మళ్ళీ వీడియో చేస్తాను. నేను ఈ చట్నీ వీడియో కూడా చేసి పెడతానండి. ఉంటానండి.